28 ఏళ్ల వ్యవధిలో 1000 సినిమాలు పూర్తి చేసిన ఏకైక నటుడు బ్రహ్మానందం. గిన్నిస్ బుక్లో ఇదొక రికార్డ్. భారతదేశం యొక్క జాతీయ జెండా ఇన్ని రకాలుగా మార్పులు చెందింది. మగవాళ్ల షర్ట్లకు బటన్లు కుడివైపుకుంటాయి, ఆడవాళ్ల షర్ట్లకు బటన్లు ఎడమవైపుకుంటాయి. హారర్ సినిమా చూసేటప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల 90 నిమిషాల్లో 200 క్యాలరీల వరకు ఖర్చవుతాయి. మన మెదడు మంచి జ్ఞాపకాల కంటే చెడు జ్ఞాపకాలను ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. మనం ప్రమాదంలో పడకుండా రక్షించడం కోసమే ఇలా జరుగుతుంది. సంవత్సరం మొత్తం మీద మిగతా రోజుల కంటే మదర్స్ డే రోజు ఎక్కువ ఫోన్ కాల్స్ చేయబడతాయి. చిన్నపిల్లలకు పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు వచ్చేటప్పుడు వాళ్ల పుర్రె ఇలా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే మోడల్ అయిన క్యాండాల్ జెన్నర్తో ఫోటోషూట్ చేసిన ఏకైక భారతీయ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. మీరు కళలో చదవలేరు, ఎందుకంటే చదవడం అనేది మెదడులో ఒకవైపు జరిగే ప్రక్రియ. కళలు కనడం అనేది మెదడులో ఇంకొక వైపు జరిగే ప్రక్రియ. జిరాఫీ ఒక రోజులో గరిష్టంగా 4 గంటలు మాత్రమే నిద్రపోతుంది. ఇండియన్ ఓషన్కి ఆ పేరు ఇండియా నుండి వచ్చిందే. ఇలా ఒక దేశం పేరుతో పిలువబడే సముద్రం ఇదొక్కటే. కాటన్ ఇయర్ బడ్స్ చెవులను లోపల నుండి కాకుండా బయట నుండి శుభ్రం చేయడానికి రూపొందించబడ్డాయి. వాటితో చెవి లోపల శుభ్రం చేసుకుంటే కర్ణభేరికి రంధ్రం పడి వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్లు వాటిని వాడద్దు అని చెప్తారు. కప్ప ఏదైనా విషపూరితమైనది తింటే కడుపులోని ఆహారాన్ని వాంతి చేసుకోదు. దానికి బదులుగా కప్ప దాని మొత్తం కడుపు భాగాన్ని బయటికి ఉమ్మేస్తుంది. దీన్నే ఫుల్ గ్యాస్ట్రిక్ ఎవర్షన్ అంటారు. డామినోస్ పిజ్జా లోగోలో 3 చుక్కలుంటాయి. ఎందుకంటే 1965లో డామినోస్ ని స్థాపించినప్పుడు కేవలం 3 స్టోర్లు మాత్రమే ఉండేవి. వాటికి గుర్తుగా ఆ 3 చుక్కలు పెట్టడం జరిగింది. అరటిపండును హ్యాపీ ఫ్రూట్ అని కూడా అంటారు. ఎందుకంటే అది కేవలం ఒక్కటి తిన్నా కూడా కోపం లేదా డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఒక తేనెటీగ కొత్త రాణిగా ఎంపికైనప్పుడు మిగతా తేనెటీగలు దానికి ఒక ప్రత్యేకమైన తేనెను అందిస్తాయి. దానివల్ల దాని శరీరం పూర్తిగా మారిపోతుంది. పాయిజనస్ కి వెనమస్ కి తేడా ఏంటో తెలుసా? మనం ఏదైనా తినడం వల్ల చనిపోతే ఆ పదార్థాన్ని పాయిజనస్ అంటారు. మనల్ని ఏదైనా కాటు వేయడం వల్ల మనం చనిపోతే ఆ జీవిని వెనమస్ అంటారు. ఒక ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ యొక్క ఫాంట్ తెలుసుకోవాలంటే www.myfonts.com అనే వెబ్సైట్కి వెళ్ళి అందులో ఆ ఇమేజ్ని డ్రాగ్ చేస్తే అందులో ఉన్నది ఏ ఫాంటో చెప్పేస్తుంది. ఫెరారీ కంపెనీ తన ఉద్యోగులను ఫెరారీ కార్లను కొనడానికి అనుమతించదు. ఎందుకంటే ఫెరారీ కార్లు చాలా తక్కువ సంఖ్యలో తయారవుతాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్న కస్టమర్లు వెయిటింగ్లో ఉంటారు. వాళ్ళని కాదని ఉద్యోగులకు కార్లు అందించడం సరైనది కాదని ఈ నిర్ణయం తీసుకున్నారు. సెర్బియాలో మనిషి పుర్రెలతో కట్టబడిన టవర్ ఉంది. అది 1809లో కట్టబడింది. జూపిటర్ గ్రహం మీద స్పేస్ క్రాఫ్ట్ ని ల్యాండ్ చేయడం అసాధ్యం. ఎందుకంటే జూపిటర్ గ్రహం చాలా వరకు హైడ్రోజన్ మరియు హీలియంతో రూపొందించబడింది. ఆ గ్రహానికి ఖచ్చితమైన ఉపరితలం అంటూ ఉండదు. కాబట్టి స్పేస్ క్రాఫ్ట్ ని ల్యాండ్ చేయడం వీలుపడదు. ఒకవేళ ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినా అక్కడ ఉండే గ్యాసెస్ వల్ల ఏర్పడిన ఒత్తిడికి స్పేస్ క్రాఫ్ట్ నిలవలేదు, క్రష్ అయిపోతుంది.